పార్టీని నమ్మరండి. ఎందుకు నమ్మరు అని అంటే మనం దృష్టాంతం చూసినాం కదా. ఎగ్జాంపుల్, మంత్రి పోతే మంత్రి ముందల్నే ఒక మహిళ అంత ధైర్యంగా అడిగింది అని అంటే వాళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒకసారి మనం అంటే ఫీల్డ్లో కనిపిస్తూ ఉంది. ఇది ఆ వ్యతిరేకత కనిపిస్తున్నందుకే వీరు ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం రకరకాల జిమ్మికిలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అజరుద్దీన్ అనే ఒక తురుపు ముక్క అనుకుంటున్నారు, ఆయన తీసుకొని వచ్చి పెట్టారు. కానీ ఇక్కడ కూడా చాలా కడుపుమంట ఉంది. ఇప్పుడు విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మాట్లాడుకుంటా ఉన్నాడు. కానీ ఆ పార్టీలో చాలా ఇప్పుడు మేము ఏవి కూడా మేము మా స్టేట్మెంట్లు కావండి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతున్నారు, దాన్నే కోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ మనం అందరం చూసినాం కదా, టీవీ తెరల సాక్షిగా అందరం చూసినాం కదా, మంత్రిని నిలదీసినరా లేదా, అక్కడ ఏం చేయలేదు మీరు అని చెప్పి మేమేమంటున్నాం అనంటే, మీరు ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్తున్నారు, పేరేమో ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టుకుంటున్నారు కదండి. దాంట్లో 1,16,000 రూపాయలు 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మీరు చెప్తా ఉన్నారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు సహాయం చేస్తున్నారు అని చెప్పి. అట్లనే ప్రతి అంశం కూడా వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటా అన్ని మేమే చేస్తున్నామని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆర్టికల్ రాసిండండి, ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకు లెటర్ పెట్టుకున్న డైరెక్ట్ నాకు నిధులు ఇవ్వండి అని చెప్పి. ఇది ఘనత వహించిన రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన విజయము. మేమేమంటున్నాము, మీ మంత్రుల లోపలనే అదేంది కలిసిమెలిసి లేరు, ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి లేరు, ఎవరికి వారుగా మళ్ళీ అధికారంలోకి రాము అని చెప్పి ఉన్న కొద్ది కాలంలోనే మేము అందిన కాడికి దోచుకుందాం, దాచుకుందాం, పంచుకుందాం అనే ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు తప్ప ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అనేది అర్థమవుతా ఉంది. ఈ ప్రజా కంటక పాలన కర్రుగాల్చి వాత పెట్టే రోజులు నవంబర్ 11 రోజు ఉంది ఖచ్చితంగా. అయితే మేమేమంటున్నామనంటే, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీ రాజకీయ జిమ్మిక్కులే అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది జూబ్లీ హిల్స్ పరిమితం కాదు, బీహార్ కూడా నేను అదే చెప్తా ఉన్నానండి. బీహార్ లో వారు ఏం చేసిర్రనంటే, మొన్న మహాగఠబంధన్ అని ఎన్డీఏకి థ్రెట్ అవుతుంది, లేనే మహాగఠబంధన్ అనే ఒక ప్రయోగం చేశారు కదా బీహార్ లో. అక్కడ ఒక 2% ఉండే వారి మాలి అనే ఒక కులానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ ఎంబడే ముస్లిం సంఘాలు 17% ఉన్న ముస్లింలు మాకెందుకు ఉప ముఖ్యమంత్రి ఇయ్యారు అనే ఉద్దేశంతో వారు గొడవ పెట్టడం మొదలు పెడితే ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. వాళ్ళు అక్కడనే ఏదైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ మీ రాజకీయ జిమ్మికులన్నీ చూసినారు. వాళ్ళు ఓటు బ్యాంక్ అనే పనికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఎప్పటి నుంచి కూడా రోజా గారు, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ అనే పనిచేస్తున్నారు. కానీ వారి అభివృద్ధి గురించి కానీ వారి సంక్షేమం గురించి కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు అనేది వాళ్ళు కూడా రియలైజ్ అయినరు. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ దాంట్లో భాగంగానే ఏ కార్యక్రమం చేసినా ముస్లింలందరినీ భాగస్వామ్యం చేస్తున్నాము. ఈడ అప్పీజ్మెంట్ అనేది లేదు, మేము ప్రత్యేకంగా వారి కోసం కార్యక్రమాలు నిర్వర్తించము. కనుక ఈ నిజాన్ని గుర్తెరిగే ఈ రోజు మెల్లమెల్లగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, రియలైజ్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు వస్తున్నారు. బీజేపీ వైపు ముస్లింలు రాకపోతే ఘన విజయం మళ్ళీ రాదండి.